హలో గాయ్స్, ఈరోజు నేనైతే గోల్కొండ కోటకి వచ్చాను. మనం ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ నుంచి కోట లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగుందో కోట. సో మనం ఇప్పుడు టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆ లోపల అక్కడ వైట్గా చిన్న రూమ్స్లో కనిపిస్తున్నదో అది టికెట్ కౌంటర్. మనం ఇప్పుడు అక్కడి దగ్గరికి వెళ్తున్నాం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడేటట్టు ఉంది. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఎవ్రీవన్. గోల్కొండ హిస్టరీ చూస్తే కానీ ఇది పెద్ద పెద్ద బురుజులతో కట్టారు. చూడండి ఎడ్జెస్ మొత్తం. ఇది ఒక సరౌండింగ్స్ మొత్తం వచ్చేసి చాలా ఎత్తైన బురుజుతో కొండ చుట్టూరు కట్టారు. ఈ కొండ మొత్తం ఒక నల్ల రాయి మీద నిర్మించారు. దీని ఎత్తు కూడా 120 మీటర్ల ఎత్తులో కట్టారు ఒక్కొక్క గోడ కానీ. సో ఇప్పుడు టికెట్ కౌంటర్ కాడికి వచ్చాము. టికెట్ వచ్చేసి 25 రూపీస్ మాత్రమే మనకి. అండ్ ఫారినర్స్కి వచ్చేసి టికెట్ ఎక్కువ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకు వచ్చేసి 25 రూపీస్ మాత్రమే. ఎవరైనా కెమెరా మాత్రం తీసుకుని వెళ్తుంటే మాత్రం డిఎస్ఎల్ఆర్ కెమెరాకి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలకి ఫ్రీ టికెట్ ఫర్ చిల్డ్రన్. నేనైతే టికెట్ తీసుకున్నాను 25 రూపాయలు. ఇంకా వెళ్తున్నాను కోట లోపలికి. నైట్ అయితే బాగుంటుంది. రేపు ఇండిపెండెన్స్ డే కదా, సో ఇండిపెండెన్స్ డేకి సెట్ చేస్తున్నారు. टिकट 2 टिकट. సో మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మాత్రం క్లాప్స్ కొడితే మాత్రం మళ్ళీ రీసౌండ్ వస్తుంది. ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఈ ఏరియా ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇది ప్రిజన్ కానీ ఎఫ్ఐ మొత్తం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ ఎట్లా కట్టారు అసలు కాలం. ఇంత టెక్నాలజీ అంత బాగున్నది అనుకో ఆ కాలంలో. ఒకప్పుడు కాకతీయులు గోల్కొండను పరిపాలించారు. సో అప్పుడు వాళ్ళు 1883 నుంచి 1323 సంవత్సరం దాకా ఈ యొక్క గోల్కొండను పరిపాలించారు. సో అప్పటి నుంచి గోల్కొండ ఫోర్ట్ అనేది కడుతూ ఉన్నారు. వాళ్ళు కాకతీయుల తర్వాత వీళ్ళు మళ్ళీ మహమ్మదీయులు కానీ వీళ్ళు నిజాం నవాబులు కానీ వీళ్ళు దీన్ని సొంతం చేసుకున్నారు. కోటని అప్పట్లోనే దీన్ని ఒక రాజధానిగా చేసుకొని వాళ్ళు రాజులకు వచ్చేసి పరిపాలించేవారు.
అది హిస్టరీ. చూడండి పై దాకా వెళ్ళాలి, చాలా మంది ఉన్నారు. అసలు క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి ఈజీగా వెళ్తారు. టైం వచ్చేసి 3 ఆ టైంలోనే పై దాకా ఎక్కాలని ఈజీగా ఎక్కొచ్చు. ఎందుకంటే వర్షం పడేటట్టు ఉంది కాబట్టి కూల్గా ఉంది కాబట్టి క్లైమేట్ ఎక్కేస్తుంది. టూరిస్టులు చూడండి వస్తుంది, చాలా మంది ఉన్నారు అసలు. సో ఎడ్యుకేషనల్ ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటారు, ఎందుకంటే అదొక ఆర్చియాలజికల్. సో సివిల్ సైడ్ ఎవరైనా చూస్తున్నా కూడా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇది ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేషనల్ ట్రిప్స్ కూడా ఈ గోల్కొండ కోటకి వేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి రేపు August 15th సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి, సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చేసి స్వాతంత్ర వేడుకలు అనేది నిర్వహిస్తారు. ఇక్కడ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రతి సంవత్సరం 2014లో తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. సో ఇది వచ్చేసి గైడ్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ ఫోర్టిఫికేషన్ గోల్కొండ ఫోర్ట్. సో ఇది అంతా గోల్కొండ ఫోర్ట్ ఒక కంప్లీట్ మ్యాప్ డీటెయిల్స్గా. ఇక్కడ రాజప్రసాదాలు కానీ రాయల్ ప్లేసెస్ కానీ ఏమేమి ఉన్నాయి ఇన్సైడ్ మొత్తం గైడ్లైన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. చూడండి ఆ రాళ్ళు కానీ అసలు కోట కానీ ఆ రోజుల్లో ఎలా కట్టారు ఇప్పటికి కూడా నాకే డౌట్ వేస్తుంది. ఇక్కడ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు విజిట్ చేయడానికి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఓపెన్ ప్లేస్, ఆర్కిటెక్చర్, ఆ వేవ్ క్లౌడ్స్ కానీ చాలా బాగుంది అసలుకి. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కానీ పెట్టుంటే, ఇంకా వాటర్ ఫౌంటైన్ ఉన్నట్టుంది కానీ వర్క్ అవ్వట్లేదు. ఈ వాటర్ ఫౌంటైన్ కానీ పెట్టి కొంచెం బాగా చేస్తే ఇంకా బాగుండేమో. అసలుకి ఎట్లా కట్టారు అంత హైట్ గోడలు,
ఈజీగా ఈజీగా ఉంటుంది. 15-20 మీటర్స్ హైట్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అక్కడ పైదాకా వెళ్ళాలి. ఇప్పుడు మనం పైన మసీద్ ఉంది కదా, అక్కడ దాకా ఇట్లా కన్స్ట్రక్షన్ చేశాడు ఆ కాలంలోనే. ఈ రోజుల్లోనే కన్స్ట్రక్షన్ చేస్తుంటే వితిన్ 100 ఇయర్స్లో ల్యాండ్ స్లైడ్స్ వచ్చినా కూడా, ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా ఈజీగా బిల్డింగ్స్ అనేది కొలాప్స్ అయిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లోనే ఇంత గట్టిగా కట్టారంటే ఈవెన్ స్టిల్ చెక్కు చెదరకట్లా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. వస్తావా లేకపోతే ఎగ్గలుతావా? అవునా? ఎట్లాగా? ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూ. వీళ్ళు ఈజీగా ఫారినర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి ఇరాక్ నుంచి వచ్చారు. ఆ గుర్కా వేసుకున్న వాళ్ళు ఎక్కేస్తున్నారు. మాకన్నా చాలా ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. అసలుకి పరిగెడుతున్నారు అసలుకి. నాకు ఫస్ట్ గోల్కొండ గుర్తొచ్చేది మాత్రం పోకిరి సినిమాలో ఒక సీన్ ఉంటుంది గోల్కొండలో, ఒక ఫైట్ సీక్వెన్స్. అది చాలా బాగుంటుంది. వావ్, ఇప్పుడు చూడండి ఎంత బాగుంది అసలుకి. రీల్స్ బ్యాచ్ కూడా ఉన్నారు అక్కడెక్కడ దూరంగా. అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ప్లేస్ నుంచి మన హాఫ్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం కవర్ చేసినట్టే ఉంది. గోల్కొండ ఫోర్ట్ నుంచి చూస్తుంటే ఇటు సైడ్ రాయదుర్గ్, గచ్చిబౌలి, ఇటు సైడ్ ఐటీ సెక్టర్స్ మొత్తం కనిపిస్తుంది. ఇటు సైడ్ చార్మినార్ సైడ్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. ఐఫీస్లా ఉంటుంది అసలుకి. బాగా గ్రీనరీ కానీ ఇటు సైడ్ అసలు గ్రీనరీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పట్లోనే. మీరే చూడండి ఎంత బాగుందో. వీళ్ళు చూడండి అసలుకి పొట్టిగా అసలుకి గూర్ఖా వేసుకుని ఎట్లా నడుస్తున్నారు ఈ ఎండలో. మాకే చెమట ఫుల్ స్వెట్టింగ్ అయితే వీళ్ళు గూర్ఖా వేసుకుని నడిచేస్తున్నారు ఫాస్ట్గా.
వచ్చేసాం. ఇంకొంచెం ఒక 5 to 10 minutesలో మనం పైకి రీచ్ అయిపోతాం. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది, క్లౌడీగా చాలా కూల్గా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. సైడ్ బోనాలు కూడా బాగా జరుపుతారు. గోల్కొండలో ఇక్కడే ఎల్లమ్మ గుడి కూడా ఉంది, ఎల్లమ్మ తల్లి గుడి. అది కూడా చూపిస్తాను మీకు. ఇటు సైడ్ నుంచి వస్తుందా, ఇటు సైడ్ నుంచి బోనాలు పెట్టుకోవడానికి కూడా వస్తుంట. మనం వచ్చేసాం గుడికి. ఈ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు దగ్గర గుడి ఉంది. ఈ పక్క ఎల్లమ్మ తల్లి గుడి. మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ జగదాంబ ఆలయం. ఇక్కడే మనం బోనాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బోనాలు ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. జగదాంబ ఆలయం మహిమగల తల్లి జగదాంబ. చూడండి బాగానే ఉన్నారు. సండే కాబట్టి బోనాలు పెట్టేవాళ్ళు, తల్లిని దర్శించుకునే వాళ్ళు, పూజలు జరిపించుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. శ్రీ జగదాంబ ఆలయం. అయితే ఫైనల్ డెస్టినేషన్కి వెళ్దాం. ఇంకా పైన వచ్చేసి ఇంకా మినీ చార్మినార్ అనుకో. చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ. ఓకే, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి చూద్దాం. చూడు అమ్మ పడవ. ఈ స్టెప్స్ భలే కట్టారంట అసలుకి. స్టెప్స్ చూడండి, ఆ కాలంలో ఇంత టెక్నాలజీ ఉంది అసలుకి, చాలా టెక్నాలజీ ఉంది. ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వకపోవచ్చు ఈజీగా. మన ప్రత్యర్థులు అటాక్ వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళని మిస్లీడ్ చేయొచ్చు. చూడండి, పైకి వచ్చేసాం. ఇదే లాస్ట్ డెస్టినేషన్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగుందో. సరౌండింగ్స్ సిటీ మొత్తం కవర్ అయిపోతాయి. It's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see. ఒక్కసారి చూడండి అసలు క్లౌడ్స్ చూడండి ఎంత నీట్గా అందంగా ఉన్నాయి. క్లౌడ్స్ కానీ, గ్రీనరీ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, ఇంత పెద్ద సిటీ అసలుకి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కోట అప్పట్లో వాళ్ళు ప్లాన్ చేస్తారు అసలు. ఇంత పెద్ద కోట కన్స్ట్రక్షన్ చేయడం, స్టిల్ చెక్కు చెదరకుండా అట్లానే ఉండడం కోట. చూడండి, ఇది ఫేమస్ అసలు. పైన అంటే దర్గా లాగా, అంటే వాళ్ళు రంజాన్ అప్పుడు కానీ, మొహరం అప్పుడు కానీ వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన మందిరం అనుకోవచ్చు. ఇంకా మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇట్లా వెళ్ళిపోతే కిందకి ఎగ్జిట్ అయిపోవచ్చు. చాలా బాగుంది కదా గోల్కొండ. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం కంటెంట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనం కిందకి వచ్చేసాం. ఎగ్జిట్ వెళ్ళే వే ఇది. కిందకి వెళ్ళిపోతే ఇంకా ఎగ్జిట్.
యా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వస్తూ ఉంటే ఇలాంటి మరి ఎన్నో కంటెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది నాకు ఒక హాబీ, పార్ట్ టైం హాబీ లాగా. వ్లాగ్స్ స్టార్ట్ చేయడం కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందుకని నేను కూడా వ్లాగ్స్ ఇలా చేయడం కానీ వ్లాగ్స్ కంటెంట్ చూపిద్దామని అనుకుంటున్నా. సో అందుకనే మీకు కూడా చూపిద్దామని. ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అదొక హాబీలాగా నేను పెట్టుకున్నాను. సో మీకు కూడా చూపించవచ్చు, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బాయ్ గోల్కొండ. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.